హిందువులని అసమర్థులుగా చూపించే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ పార్టీ తన చేతకానితనానికి అన్నటువంటిది నరేంద్ర మోడీ ప్రధానంగా ప్రస్తావించుకొచ్చారు. ఇప్పుడు ఆటోమేటిక్‌గా కమ్యూనిస్టులు, కాంగ్రెస్ వీళ్ళందరూ ఇదిగో ఇందులో మతం తెచ్చారు అభివృద్ధి పాయింట్‌లో అన్నటువంటి మాట మాట్లాడతారు. హిందువులను ఉన్మాదులుగా చూపించేందుకోసం చిదంబరం ఆడిన డ్రామా గుర్తు తెచ్చుకోవాలి. దేశంలో బాంబు పేలుళ్ల వైఫల్యం ఎవరిది? కాంగ్రెస్ పార్టీది. కానీ ఎవరి మీద తోద్దాం అనుకున్నారు? ఆర్ఎస్ఎస్ మీద తోద్దాం అనుకున్నారు. మోడీని కూడా అరెస్ట్ చేయడానికి ప్లాన్ చేశారు. ఆర్ఎస్ఎస్ చీఫ్ను కూడా అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. దేశంలో ఆర్ఎస్ఎస్ని ప్రపంచవ్యాప్త ఉగ్రవాద సంస్థగా, హిందూ ఉగ్రవాద సంస్థగా చూపించే ప్రయత్నం చేశారు. అంత కుట్ర పన్నింది మరి కాంగ్రెస్ పార్టీ. అదే ఇక్కడ నిన్న మోడీ రైట్ చేసినట్టు హిందూ పాయింట్ ఆఫ్ వ్యూ. భారత ప్రజల వివేకం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది. జాతీయ స్థాయిలో రాజకీయ సుస్థిరత మహత్యాన్ని వాళ్ళు అర్థం చేసుకోవడం వల్లే 2014లో ఎన్డీఏకి అనుకూలంగా బలమైన తీర్పిచ్చారు. 2014 ముందు అస్థిరత రాజ్యమే లేదు. దానివల్ల దేశానికి చాలా నష్టం జరిగింది. ఇప్పుడు ప్రజలు సుస్థిర సర్కారు పనితీరుని చూస్తున్నారు. సరైన నీతి నియమంతో ప్రభుత్వం నడిస్తే అభివృద్ధి ఎంత వేగంగా జరుగుతుందన్న విషయాన్ని ప్రజలు పుష్కరకాలంలో చూశారు. 25 కోట్ల మందికి పైగా ప్రజలు పేదరికం నుంచి బయటపడడం సరైన దశలో నడుస్తున్నామన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది. నిన్న పేదలుగా ఉన్న వాళ్ళు ఇప్పుడు సరికొత్త మధ్యతరగతిగా అవతరించారు. ఇక వాళ్ళని ఎప్పుడు వెనక్కి పోనివ్వకూడదు. అందుకోసం ప్రభుత్వం నిరంతరం పనిచేయాలి. వాళ్ళ కళలు, ఆకాంక్షలు నెరవేర్చడానికి కఠోరంగా శ్రమించాలి. వికసిత భారత్ లక్ష్యం ఒక వ్యక్తికో పార్టీకో పరిమితమైంది కాదు. అది 140 కోట్ల మంది భారతీయుల కళ. దాన్ని సాకారం చేయడానికి ప్రతిక్షణం అంకిత భావంతో పనిచేయాలి అన్నటువంటిది హైలైట్ చేశారు.